దినము దైవ వాక్య ధ్యానాంశము నిమిత్తము శోధన పరిశోధన అనే అంశము ధ్యానం చేద్దాం. శోధన పరిశోధన. చాలామంది ఆయా రకములైన శోధనలో నేటి దినములలో ప్రతి కుటుంబంలో సాతాను శోధన చేత విజృంభిస్తూ అనేకులను పడగొట్టాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న దినాలలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ శోధన గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. శోధన ఎవరు కలిగిస్తారు? శోధన జయించాలంటే ఏం చేయాలి? శోధనను జయించిన వారికి కలిగే మేలులు ఏమిటి? అలాగే పరిశోధన అంటే ఏమిటి? ఈ పరిశోధన నిలబడిన వారికి ఎలాంటి ఆశీర్వాదం ఉంటాయి? ఇవన్నిటి కూడా క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క ఆత్మీయ యాత్రలో, ఈ జీవితంలో మనం ఒక యాత్ర చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, యాత్రికులము మనమని లేఖనం సెలవిస్తుంది. ఈ యాత్రలో మనం ఆయన మీద ఆధారపడి మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాము. మన మార్గము, మన గమ్యము ఆయనే. మనం ఏ మార్గంలో నడుస్తున్నామంటే సిలువ మార్గంలో నడుస్తున్నాము. కాబట్టి మన మార్గము, మన గమ్యము ఆయనే. ఈ యాత్రలో ఆయన సహాయము మనకు ఎంతైనా అవసరము. కాబట్టి ఈ యొక్క శోధనల ద్వారా, ఈ శోధనలను కీడుల ద్వారా మన యాత్రకు అంతరాయము కలగకుండానట్లు, శోధనలను కీడుల నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థించమని దేవుని వేడుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారు చాలాసార్లు మనకు సూచించారు. అయితే లేఖనములో శోధన గురించి మనం చూస్తే సాతాను చాలా చోట్ల శోధనను కలిగించిన వాడుగా మనం చూడవచ్చు. సాతాను మాత్రమే మనుషులకు శోధన కలిగించేవాడు. ఈ సాతాను అపవాది. ఈ అపవాదికి 7 రకములైన పేర్లు ఉన్నవి బైబిల్ గ్రంథంలో. వాటన్నిటిని చెప్తాను, ఒక్కొక్కటే మీరు రాసుకోనండి. మొట్టమొదటగా శోధకుడు అని రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనములో శోధకుడు అని రాయబడింది. రెండవదిగా అపవాది. లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో అపవాది అని ఉంటుంది. మూడవ నరహంతకుడు అని ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో నరహంతకుడు. నాలుగవదిగా అబద్ధికుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది. ఐదవదిగా ఈ యుగ దేవత అని ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో. ఆరవదిగా వెలుగుదూత అని రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో. ఏడవదిగా ఆది సర్పము, ఘట సర్పము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో 7 రకములుగా ఈ సాతానికి అనేక రకములైన పేర్లతో బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినది. నా దేవుని ప్రజలారా, ఈ సాతాను అనే మాట డయాబొలాస్ అను గ్రీకు మాట తర్జుమా. దీని అర్థము ఏమిటంటే దూషించేవాడు, నిందలు మోపేవాడు. ఇలాంటి నీచ నికృష్టమైన ఎన్నో రకములైన పేర్లు కలిగిన వాడు సాతాను. అందుకనే యేసయ్య అంటాడు, వీడి విషయంలో అప్రమత్తంగా ఉండండి అని పదే పదే దేవుడు మనకు ప్రబోధించాడు. ఈ సాతాను ఎలాంటి వాడంటే యుక్తిపరుడు. ఈ యుక్తిపరుడైన సాతాను ఏం చేస్తాడంటే అనేక రకములైన చిక్కులు పెట్టే పాపములో పడేయడానికి చెడు మార్గాన్ని మన కొరకు సిద్ధము చేస్తూ ఉంటాడు ఈ యొక్క సాతాను. ఈ సాతాను పని ఏమిటంటే దేవుడు కట్టిన వాటిని పడగొట్టడము, దేవుని పిల్లలు ఏదైనా ఒక పనిని చేయడానికి పూనుకున్నప్పుడు ఆ కార్యాలను విఫలము చేయటము, అలాగుననే మంచిగా సంతోషం ఉన్న కుటుంబాలలో సంక్షోభాన్ని సృష్టించడం వీని ప్రధానమైన పనులు, సాతాను పనులు. నా దేవుని ప్రజలారా, ఈ సాతాను తంత్రములు లయము చేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీడు దేవునికి మానవునికి బద్ధ శత్రువు. వాని చేతనైనంత మందిని శోధించి వేధించి ఎలాగైనా కానీ పడగొట్టాలని వాడు తిరుగులాడుతూ ఉన్నాడంట. ఎలాగ తిరుగులాడుతున్నాడు? 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనములో చదువుదాము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె అపవాది, మన విరోధి అయిన సాతాను, వాడు తిరుగుతూ ఉన్నాడంట. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకునండి, సాతాను శోధన కలిగిస్తాడు. అయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే దేవుడు తన జ్ఞానము చొప్పున వాడికి అధికారం ఇస్తేనే తప్ప, వానికి అనుమతి ఇస్తేనే తప్ప వాడు మన మధ్యలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో ఏమీ చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. వానికి మన మీద పూర్తిగా అధికారం లేదు. యేసయ్య రక్తములో కడగబడిన వాడు అనునిత్యము
ఆయన సంరక్షణలో ఉన్న వారికి సాతాను పూర్తి అధికారం లేదు. దేవుడు వానికి అనుమతిస్తేనే తప్ప వాడు మనల్ని తగలడానికి, మనకు శోధన కలిగించడానికి అవకాశం లేదు. ఉదాహరణకు ఆ దినాలలో యోబు గారిని సాతాను యోబు మీద దేవుని సమ్ముఖంలో దేవుడు యోబు గురించి మంచి సాక్ష్యం పలికే సమయంలో నేను ఎలాగైనా అతని నోటి నుండి నిన్ను దూషించేలాగా చేస్తానని చెప్పినప్పుడు దేవుడు వానికి అధికారం ఇస్తేనే తప్ప సాతాను వచ్చి యోబును శోధించలేకపోయాడు. ఆ మాట యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడవచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. చూడండి, యెహోవా సన్నిధి నుండి ఎప్పుడు వీడు బయలుదేరాడంటే దేవుని దగ్గర నుండి సెలవు పొందుకొని. దేవుడు యోబు మీద అధికారం ఇచ్చేంత వరకు సాతాను ఏం చేయలేకపోయాడు. ఈ క్షణములో, ఈ పరిస్థితిలో, ఈ సమయంలో ఇక్కడ మనం కూర్చున్న మనందరి మీద యేసయ్య రక్త ప్రోక్షణ ఉన్నది. హల్లెలూయా. సాతాను మనల్ని ఏమి చేయలేడు. సాతాను శోధనలో మనము పడిపోము. సాతాను వేసే ఉరులలో మనం ఏమాత్రం నశించిపోము. ప్రస్తుతం కలుగుచున్న కొన్ని శ్రమలు అవి కొద్ది కాలమే, అయితే కొద్ది కాలము తర్వాత దేవుడు మనకు బహుమానం దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే నా దేవుని ప్రజలారా, మొట్టమొదటగా సాతాను మనల్ని శోధిస్తాడు. మొట్టమొదటి మాట, సాతాను శోధిస్తాడు. మొట్టమొదటగా ఆ యొక్క ఏదెను వనములో హవ్వను మోసగించాడు సాతాను. సాతాను ఒక మనిషిని ఎలాగ మోసగిస్తాడు, వాడు ఎలాగ మనల్ని శోధిస్తాడంటే, మొట్టమొదటగా తన మాటలను మన జీవితంలో క్రియాశీలకంగా పనిచేయడానికి వాడు సాయశక్తులా ప్రయత్నిస్తాడు. అక్కడ ఏమంటున్నాడంటే, ఒక మాట చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనములో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. రెండే మాటలు అంటున్నాడు. ఇది నిజమా, దేవుడు చెప్పెనా. ఈ రెండు మాటలకి హవ్వ మోసగించబడింది. ఏదైనా వనంలో మొట్టమొదటగా హవ్వకు దేవుని స్వరముతో బాగా పరిచయం ఉన్నది. దేవుని స్వరము ప్రతి దినము, ప్రతి చల్లని పూట ఆదాము హవ్వలు వింటూ ఉన్నారు. రెండవదిగా తన భర్త అయిన ఆదాము యొక్క స్వరము ఈ యొక్క హవ్వకు పరిచయం ఉన్నది, బాగా తెలుసు. అయితే దినములు గడిచే కొలది 3వ స్వరము ఈ తోటలోనికి ప్రవేశించింది. ఈ 3వ స్వరము సాతాను సర్పము స్వరము. చూడండి, ఈ సర్పము స్వరము ఎప్పుడైతే ఈ యొక్క ఏదైనా వనంలో ప్రవేశించిందో, సృష్టికర్త అయిన దేవుని మాటను కూడా సందేహపడేటట్టుగా చేసిందంట సాతాను. చూడండి, దేవుని మాట మీద సందేహం కలిగించింది, అవిశ్వాసం కలిగించింది. సాతాను మాట మీద విశ్వాసం కలిగించింది. ఈ పరిస్థితిలో హవ్వ ఏమైపోయిందంటే మోసగించబడినది. అందుకనే దేవుని నుండి వారు దూరముగా వెళ్ళగొట్టబడ్డారు. నా దేవుని ప్రజలారా, ఎప్పుడు సాతాను మన జీవితంలో కార్యము చేస్తాడంటే, లేని మోసపూరితమైన ఒక మాట వాడు మన జీవితంలో, మన చెవులలో వేసి వాడు మనల్ని మోసగించి మనల్ని శోధించడం ప్రారంభిస్తాడు. ఒక వ్యక్తి బాగానే ఉంటాడు, ఆ వ్యక్తికి ఇతరులకు మధ్య ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. 3వ వ్యక్తి సాతాను లాగా వచ్చి వారిని చెడగొట్టి, మంచి మాటలు లేకుండా చెడ్డ మాటలు చెప్పి చెడగొడుతుంటారు. అది సాతాను క్రియ. ఇద్దరు వ్యక్తుల మధ్యలో చిచ్చు పెట్టేవాడు, చెడగొట్టేవాడు సాతాను సంబంధి. ఎందుకంటే వాడు నాశనము చేయడానికి వచ్చాడంట. మనుషుల మధ్యలో చిచ్చు పెట్టడానికి వస్తాడు సాతానగాడు. ఈ యొక్క హవ్వకు దేవునికి మధ్యలో, ఆదాముకు దేవునికి మధ్యలో వీడు చిచ్చు పెట్టడానికి ఒక మాట ప్రయోగిస్తున్నాడు, మోసగిస్తున్నాడు. వీరు సర్పము మాట విన్నప్పుడు మోసగించబడుతున్నారు. శోధన అలాగే ప్రారంభించబడతాది. ఆదిలో నుండే సాతాను మోసము చేయడం వాడు ప్రారంభించాడు. వాడు అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడు. వాడు అబద్ధము చెప్పుతూ మనలతో ఆ పాపము చేయిస్తూ శోధనలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. అందుకనే పౌలు గారు ఏమని భయపడుతున్నాడంటే, ఏమని బాధపడుతున్నారంటే, సంఘముల నిమిత్తము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మనం గమనిద్దాం.
సర్పము తన యుక్తి చేత, తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాడంట ఈ యొక్క పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏమంటున్నాడంటే, ఆదిలో జరిగిన శోధన, ఆదిలో జరిగిన మోసము గురించి ఈయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, సర్పము తన కుయుక్తిని వాడి ఆదిలో ఏదెను వనములో ఆది మనుష్యులైన హవ్వను మోసగించాడు. వాడంత బలవంతుడు, వాడు ఎంతగానో జ్ఞానము కలిగిన వాడు మిమ్మల్ని మోసము చేస్తాడు. అలాంటి పరిస్థితి మీలో కూడా వచ్చి మీ మనసులను త్రిప్పబడి దేవుని నుండి సరళత నుండి తొలగిపోతారేమో అని ఇతను ఎంతగానో భయపడుతున్నాడంట. నా దేవుని ప్రజలారా, ఈ దినమున ఎందుకు ఈ మాట రాయబడింది అంటే, ఆది కాలములో కూడా మొదటి శతాబ్దంలోని ఈ యొక్క విశ్వాసులలో కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. ఎట్లా సమస్యలు వచ్చాయంటే, మనుషుల వల్ల సమస్యలు వచ్చాయి, ఇద్దరి మధ్య సమస్యలు వచ్చాయి. అంటే మూడో వాడు చెడిపేవాడు ఎవరో ఉన్నారు, చెడిపేవాని మాటలు విన్నవారు చెడిపోయారు. ఇలాంటి మాటలు సాతాను సంబంధాల చేత వస్తాయి, జాగ్రత్త. మంచి అభిప్రాయం కలిగిన వారి మధ్యలో సాతాను కుయుక్తి మాటలు చెప్పి మోసగిస్తాడు, జాగ్రత్త. శోధనలో ప్రవేశించడానికి ఎవరో ఒక స్వరము విన్నప్పుడు మీ జీవితంలో శోధన ప్రారంభమవుతుంది, మీ కుటుంబంలో శోధన ప్రారంభమవుతుంది, సంఘములో శోధన ప్రారంభం అవడానికి గల కారణం ఏమిటంటే, సాతాను తన కుయుక్తి చేత మోసపరిచే మాటలు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. మాటల ద్వారా ఎంతగానో ఈ దినాన అనేక సంబంధాలు కూల్చబడుతున్నవి, మాటల ద్వారా అనేక మనుషుల మధ్య విభేదాలు కలుగుతున్నవి, మాటల మధ్య సంఘాలలో విభేదాలు కలుగుతున్నవి. చూడండి, వాడు సంధించిన ఒకటే ఒక ఆయుధం ఏమిటంటే మాట, మోసపూరితమైన మాట. నా దేవుని ప్రజలారా, మాటలను బట్టి చాలా జాగ్రత్త ఉండాలి. నీ జీవితంలో శోధనకు ప్రారంభ దశ ఏమిటంటే, ఎదుటి వారి మాటలు వింటున్నావా, చెరిపేవాని మాటలు వింటున్నావా, సాతాను మోసపరిచే మాటలు వింటున్నావా, నీవు శోధనలో ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నావు, జాగ్రత్త. నీకు దేవునికి మధ్యలో సర్ప స్వరము వినపడకూడదు, మోసగించే మాటలు వినకూడదు. చూడండి, ఈ మాట ఎంత పని చేసిందంటే, దేవుడు చెప్పిన మాట కూడా వినకుండా చేసిందంట. అంటే ఆదిలో దేవునితో ఉన్న సంబంధము ప్రతి చల్లని పూట దేవుడు వచ్చి వీరితో సమయము గడుపుతూ వీరితో ఎంతగానో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ క్షణములో ప్రత్యక్షమైన సాతాను ఒక మాటతో ఆ యొక్క దీర్ఘకాలముగా ఉన్న ఆ సంబంధాన్ని విడగొట్టిందంట, అపనమ్మకము కలిగించిందంట. నా దేవుని ప్రజలారా, సంఘస్థులారా, మన జీవితంలో శోధన ఎలాగ ప్రారంభించబడుతుందంటే, చెరుపు మాటలు విన్నప్పుడు, ఇతరుల మాటలు విన్నప్పుడు, జ్ఞానము లేకపోతే సాతాను కుయుక్తి నీలో పని చేసినప్పుడు, మోసగించు వాని యొక్క మాటలు నీలో పని చేసినప్పుడు, నీలో జ్ఞానం ఉంటే వాటిని త్రిప్పికొట్టగలవు. లోక సంబంధముగా ఉంటే అవి మనకి ఎలా ఉంటాయంటే తీయని మాటలుగా ఉంటాయి. హవ్వకు తీయగా కనబడిన ఈ మాటలు, మీరు దైవ స్వభావము కలిగిన వారే మీ మనోనేత్రములు తెరవబడతాయి అన్నప్పుడు వెంటనే ఉప్పొంగిపోయిందంట హవ్వ. ఆ పండును తీసుకుని వెళ్ళి ఆదాము కూడా ఇచ్చి పాపము ప్రవేశించడానికి కారణమైపోయింది. మీలో ఎవరికి కూడా దేవుని సరళత నుండి తొలగిపోయినట్లు మోసము చేస్తాడేమో సాతాను మాటల వలన, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఆ దేవుని ప్రజలారా, ఈ దినమున శోధన ఎలాగ ప్రారంభించబడుతుందంటే, వినకూడని స్వరములు విన్నప్పుడు నీ జీవితంలో శాంతి సమాధానాలు కోల్పోతావు. వినకూడని మాటలు విన్నప్పుడు, వినకూడని చెడ్డ మాటలు విన్నప్పుడు, వినకూడని దూషణ మాటలు, వినకూడని సనుగులు గొనుగులు విన్నప్పుడు నీ జీవితంలో ఇక శోధన ప్రారంభించబడుతుంది. ఆ శోధన తరతరములు కూడా అనుభవిస్తూనే ఉంటారు, జాగ్రత్త. మొట్టమొదటగా సాతాను హవ్వను మోసగించింది. రెండవదిగా సాతాను దావీదును ఎలాగ శోధించిందంటే, అక్కడ ఒక మాట చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం.
తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్లి బెహెర్షబా మొదలుకొని దాని వరకు ఉండు ఇజ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. ఇక వాక్యం వినండి. రెండవదిగా సాతాను ఏం చేశాడంట? తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించిందంట. మొట్టమొదటగా ఒక మాట ద్వారా సాతాను శోధన ప్రారంభిస్తాడు. రెండవదిగా ఈ సాతాను ఎలాగ శోధిస్తున్నాడు? ఏ వ్యక్తిని శోధిస్తున్నాడంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవుణ్ణి స్తుతించే వ్యక్తి, మంచి ఆరాధన సంగీతకారుడు, దేవుని గురించి అనేక కీర్తనలు రాసిన వాడు, దేవుని మహిమను వివరించిన వాడు, కొండలలో లోయలలో అడవులలో ఎక్కడ ఉన్నా కూడా ఒక వాయిద్యము తీసుకొని దేవుని దినము ఆరాధించేవాడు ఈ యొక్క దావీదు. ఈ దావీదు దినమునకు 7 మార్లు దేవునికి స్తుతి చెల్లించేవాడు, ప్రతి దినము 3 సార్లు దేవునికి ప్రార్థించేవాడు, గొప్ప భక్తుడు. ఈ భక్తుణ్ణి కూడా శోధించడానికి సాతాను ప్రేరేపించాడంట. నేటి దినములో మనం అనుకుంటాం మేము భక్తులము, మేము పరిశుద్ధులము, మేము ఎప్పుడో ఎన్నో సంవత్సరముల నుండి దేవుని నమ్ముకున్న వారము, మా మీద సాతాను శోధన ప్రయోగించదు, మేము మంచి మార్గంలో ఉన్నామనుకుంటాం. అయితే దావీదు కూడా మంచి భక్తుడే. దావీదును దేవుడు ఆశీర్వదించాడు. గొర్రెలను మేపుకునే వాడిని తీసుకొని వచ్చి ఆ యొక్క అంతఃపురంలో నిలబెట్టి రాజుగా చేశాడు. ఇదైన తర్వాత ఇక దావీదు హృదయంలో కొంచెము కనపరాని హెచ్చు స్వభావం కనబడుతుంది. అదేమిటంటే ఒక దినమున తన అంతఃపురంలో కూర్చొని, రే యోవాబు ఇలాగ రా అని పిలిచి, ఈ యొక్క దాను మొదలుకొని బెర్షెబా వరకు ఎంతమంది ప్రజలు ఉన్నారో మన దేశంలో మొత్తం అందరిని కూడా జనాభా సంఖ్య లెక్కించుకొని రా అన్నప్పుడు యోవాబు అంటాడు, అయ్యా ఇవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చినవే కదా, ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుతూనే ఉంది కదా, లెక్కించడం ఎందుకయ్యా, ఇది మంచిది కాదేమో అంటే దావీదు వినలేదు. ఎందుకంటే హృదయంలో కొంచెం గర్వం ఎక్కువ అయిపోయింది. దేవుడు ఆశీర్వదించాడు కదా, తన దీనస్థితిని మర్చిపోయాడు, తన పాత గత జీవితాన్ని మర్చిపోయాడు. ఇక ఇదంతా నేను సంపాదించినది, ఎన్నో రాజ్యములు జయించి యుద్ధములు చేసి నేను సంపాదించినవి, నా జనులు ఎలాగున్నారు, వెండి బంగారములు ఇవన్నీ నేను సంపాదించినవని గతమును మరచిన వాడై ఇక గర్వపడి సంఖ్యను ఎంచుకొని రమ్మని చెప్పినప్పుడు యోవాబు అతనితో ఉన్న మనుషులు వెళ్ళి దాను మొదలుకొని బెర్షెబా వరకు కూడా ప్రజలను సంఖ్య తెలియజేసి వచ్చి దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఎంతగానో హృదయంలో అతిశయపడుతున్నాడు. నేను సంపాదించినది నా రాజ్యం అనుకుంటున్నాడు, ఇవన్నీ నా సైన్యము, నా రథములు, గుర్రములు అనుకుంటున్నాడు. వెంటనే దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. గాదు అనే ప్రవక్తను పంపించి దావీదు చేసిన ఆ యొక్క పాపమును దేవుడు దావీదుకు తెలియజేశాడు. ఇది కూడా బైబిల్ గ్రంథంలో ఒక పాపముగా ఎంచబడినది. ఎప్పుడైతే గాదు అనే ప్రవక్త వచ్చి దావీదుతో అంటున్నాడో అప్పుడు తన కళ్ళు తెరవబడ్డాయి, తన జీవితము తెలియజేయబడింది. విడువబడిన వాడుగా, ఎంపిక లేనివాడుగా, కుటుంబంలో ఎలాంటి ప్రాముఖ్యత లేనివాడుగా, కుటుంబంలో ఎలాంటి మంచి పేరు లేనివాడుగా, అంటే తన జీవితంలో ఒక గొర్రెల కాపరిగా ఉన్నవాడు, అలాంటి వాడిని నా కుటుంబం నన్ను పట్టించుకోకుండా నా అన్నలను సైన్యములో నిలబెట్టారు, నన్నేమో గొర్రెలు కాసుకోవడానికి పంపించాడని దావీదు బాధపడి ఉంటాడు. అయితే అలాంటి వ్యక్తిని దేవుడు లేవనెత్తి ఉన్నత స్థానంలో నిలబెట్టిన తర్వాత ఇక తన హృదయంలో అతిశయం ప్రారంభించబడింది. వెంటనే గాదు ప్రవక్త వచ్చి తెలియజేసినప్పుడు దేవుడు చూడండి ఒక వ్యక్తిని దీన స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థాయికి లేపుతాడు. ఎప్పుడంటే తగ్గించుకున్నప్పుడు, దేవుని చేతి కింద దీన మనస్కులై ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, సమస్తాన్ని ఇస్తాడు. అయితే ఇచ్చిన తర్వాత ఒదిగి ఉండేది నేర్చుకోవాలి. దేవుడు హెచ్చించిన తర్వాత గర్వపడకుండా తగ్గింపు వినయ మనస్కులు కలిగి వారిని జీవించడం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏమవుతుందంటే దావీదు నా హృదయానుసారుడని దేవుడు చెప్పాడు, నా ఇష్టానుసారుడని దేవుడు చెప్పాడు, అతను నా హృదయములో నా మనసులో ఉన్న వాటిని అన్నిటిని కూడా నెరవేర్చబడని చెప్పాడు. అయినప్పటికీ తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించడము మాత్రము మానడు. గర్వించిన వాని గర్వము తగ్గించడం దేవుడు మానడు. ఈ దినమున ఇంకా దేవుడు అంటున్నాడు, దావీదు నీ ఎదుట నేను 3 విషయాలు పెడుతున్నాను, నువ్వు తప్పు చేశావు, నేను నీకు ఇచ్చినవి అన్ని కూడా నీ స్వచిత్తముతో నీ యొక్క సొంత శక్తితో సంపాదించాను అనుకున్నావు కదా, అయితే నీకు శిక్ష తప్పదు.
3 విషయాలు నీ ఎదుట ఉంచుతున్నానని ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ఏమిటంటే, మొట్టమొదటి ఏమిటంటే 3 సంవత్సరాలు దేశంలో భయంకరమైన కరువు రావడానికి ఇష్టపడతావా? లేదంటే 3 నెలలు శత్రువు చేత నువ్వు తరమబడి చివరికి నశించడానికి ఇష్టపడతావా? లేదంటే దేశంలో 3 దినాలు యెహోవా దూత ఖడ్గము దూసి నిలబడినప్పుడు తెగుల చేత అనేకులు చంపబడడానికి నువ్వు ఇష్టపడతావా? 3 విషయాలు దేవుడు దావీదు ఎదుట తన ప్రవక్త ద్వారా పెట్టినప్పుడు ఇక దావీదు ఏడవడం ప్రారంభిస్తున్నాడు. అయ్యా, నేను చేసినది తప్పే, క్షమించు అంటే తప్పు చేసిన తర్వాత శిక్ష తప్పదు. దేవుడు అంటున్నాడు, నీ ముందన ఉన్న వాటిని ఒకటిని ఎంపిక చేసుకున్నప్పుడు శత్రువుల చేతిలో పడడం కన్నా నీ చేతిలో పడటము అది మేలు కదయ్యా. అయ్యా, అయినా కానీ నేను తప్పు చేశాను, జనుల సంఖ్య లెక్కించమని చేసినది తప్పు, నేను గొర్రె స్వభావం లాంటి ఈ ప్రజలు ఏం చేశారయ్యా అని ఎంతగానో బాధపడ్డాడు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. తన యొక్క రాజ్యములో 3 దినములు దేవుని యొక్క ఉగ్రత దేవుని ఉగ్రతకు ఒప్పుకున్నాడు. ఇక యెహోవా ఖడ్గము కత్తి దూసి నిలబడి ఇక అందరిని సంహరించడం ప్రారంభించినప్పుడు 70,000 మంది హతమైపోయారంట. చూడండి, 70,000 మంది హతమైపోయారు. దావీదు మనసు మార్చుకొని ఇక చివరిగా ఇక దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఓర్నాను అనేవాని యొక్క ఇంటి దగ్గర ఆ యొక్క తెగులును ఆపినప్పుడు 70,000 మంది చనిపోయారంట. చూడండి, సాతాను మన హృదయాలలో అప్పుడప్పుడు శోధన ఎలాగ ప్రేరేపిస్తాడంటే, చూడు, నువ్వు సంపాదించిన బిల్డింగ్ చూడు, నువ్వు సంపాదించిన డబ్బు చూడు, నువ్వు సంపాదించిన బంగారు చూడు, నువ్వు సంపాదించిన భూములు పొలములను చూడు, నువ్వు సంపాదించిన ఉద్యోగాలు చూడు, నీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ చూడు, నీ ఇంట్లో ఉన్న సమస్తాన్ని చూడు, నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు చూడని ఒక హృదయంలో అతిశయం తీసుకురావడం ప్రారంభిస్తాడు. గర్వ హృదయమును తీసుకురావడం ప్రారంభిస్తాడు. కఠిన హృదయమును తీసుకురావడానికి ప్రారంభిస్తాడు. అది వరకు తగ్గింపు హృదయం కలిగిన వారిలో వెంటనే గర్వం ప్రారంభించబడుతుంది, వెంటనే హెచ్చు స్వభావం ప్రారంభించబడుతుంది. దేవుడు చేసిన మేలనని మర్చిపోయి ఉంటాడు. తన పాత రోత జీవితము తగ్గింపు వినయముతో బ్రతికిన దినములు అన్ని కూడా మర్చిపోతారు. అలాంటి వారికి శోధన ప్రారంభమవుతుంది. జాగ్రత్త. దీన మనస్సు కలిగి లేకపోతే శోధన ప్రారంభమవుతుంది. గర్వ హృదయం కలిగిన వారికి శోధన ప్రారంభించబడుతుంది. శోధనకు కలిగే ఆ లాభాలు ఏమిటంటే దేవుని శిక్ష, ఉగ్రత, తెగులు ప్రారంభించబడింది. నా దేవుని ప్రజలారా, రెండవదిగా ఈ యొక్క సాతాను ఎలాగో దావీదుని శోధించాడంటే వ్యభిచారం అనే పాపము చేయడానికి ప్రేరేపించాడు సాతాను. చూడండి, ఆ యొక్క పాపాన్ని వివరించడం నాకు ఇష్టం ఉండదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ సాతాను చేసే పని ఏమిటంటే వాడు విశ్వాసులను శోధించి పడద్రోయడమే సాధారణ పని. మంచిగా ఉన్నవానికే శోధనలు ఎక్కువ వస్తాయి, మంచి పరిచర్యలో ఉన్నవానికే శోధనలు ఎక్కువ వస్తాయి, మంచి ప్రార్థన పరులకే శోధన వస్తుంది, మంచి భక్తి పరులకే శోధన ఎందుకు వస్తుందంటే వాడు నిన్ను పడగొట్టడానికే నీ హృదయములో అప్పుడప్పుడు లేనిపోని ఆలోచనలు తీసుకొని వస్తాడు. జాగ్రత్త. అది సాతాను శోధనని గ్రహించాలి. దేవుడు ఆశీర్వదించిన తరువాత నీ హృదయంలో అతిశయం ప్రారంభించబడుతుందంటే నా నాశనానికి సాతాను వేసే శోధనకు నేను లోపడకూడదని జాగ్రత్త కలిగి జీవించాలి. నా దేవుని ప్రజలారా, దేవుడు ఆశీర్వదించే కొలది ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనుషులుగా జీవిస్తే ఆయన ఎంతవరకైనా ఆశీర్వదిస్తాడు. లోబడిన అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు. ఇలాగా చూసుకుంటూ పోతే తగ్గింపు హృదయం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించి దేశములలో ఉన్నత స్థానములో నిలబెట్టాడు. కలిగిన దానిని బట్టి గర్వించిన ప్రతి వాడు కూడా పతనమైపోయాడని లేఖనములో మనం గమనించవచ్చు. గర్వించిన నెబుకద్నెజరుకు దేవుడు గడ్డిని తినిపించినట్లుగా మనం చూడవచ్చు. దేవుని ప్రజల హృదయముల అతిశయము, గర్వము, నా ద్వారా నా స్వశక్తి, నేను చదువుకున్నా, నేను సంపాదించుకున్నానని గర్వం ప్రారంభించబడిందా? జాగ్రత్త. సాతాను శోధనని ఈడ్చుకొని పోతాడు. అలాగున మనం ఉండకూడదు. మూడవ విషయం మనం చూసినట్లయితే సాతాను మనుషులను మాత్రమే కాదు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా శోధించినట్టు లేఖనంలో మనం చూడవచ్చు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము
మొదటి వచనము 3వ వచనం చదువుదాము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 3వ వచనము, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలుగా ఆజ్ఞాపించుననెను. చూడండి, చాలు ఇక వాక్యం వినండి. సాతాను మనుషులను మాత్రమే శోధించినట్టు లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్యకు ప్రారంభములో 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన ఉపవాసం ముగించిన వెంటనే సాతాను ఇక దేవుని దగ్గర, యేసయ్య దగ్గరికి వెళ్ళాడంట. అంటే వాడు చూడు ఎంత బలవంతుడు. మనుషులమైన మనల్ని శోధించడం వానికి పెద్ద విషయము కాదు. దేవాది దేవుణ్ణే వాడు శోధించాడంటే వాడు చూడండి ఎంత జ్ఞానపరుడు. అపవాది చేత యేసయ్య శోధించబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడనంట. ఆ సమయంలో వాడు అంటున్నాడు, అయ్యా నువ్వు మంచి ఆకలి మీద ఉన్నావు, 40 రాత్రింపగళ్ళు చాలా ఉపవాసము చేత నలిగిపోయావు, ఆకలి చేత ఉన్నావు, కాబట్టి నీకు వెంటనే ఆహారం అవసరము, ఈ రాళ్లను రొట్టెలవ్వడానికి ఆజ్ఞాపించి తిను అని చెప్తున్నాడు. అంటే దేవునికి కూడా తన మాటల ద్వారా వాడు శోధించాలని చూస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు, యేసయ్య వాణ్ణి వాక్యము ద్వారా ఎదిరించి సాతాన్ని తన దగ్గర నుండి పారిపోయేటట్లుగా ఆజ్ఞాపించాడు. చూడండి నా దేవుని ప్రజలారా, మనందరికీ ఒక సందేహం వస్తుంటే, అదేమిటంటే మనుషులను సాతాను శోధిస్తాడంటే అది ఏదో ఒక అనుకోవడానికి మంచిగా ఉంటుంది, కానీ దేవుని కుమారుడైన దైవతనయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా శోధించాడా? ఇలాగ ఎందుకు శోధించాడు? ఆయన శోధించబడడం ఏమిటి అని మీ అందరికీ ఒక సందేహం వస్తుంది. అయితే మీ సందేహానికి జవాబు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువానికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎందుకు యేసయ్య శోధించబడ్డాడంటే సాతాను ఆదిలోనే శోధించాడు కాబట్టి వాని క్రియ దేవునికి తెలుసు. నేను ఈ దినమున శోధించబడకపోతే ప్రజలకు శోధనల నుండి విడిపించడము అసాధ్యము. ఆ ప్రజలను శోధించబడుతున్న సమయంలో వారిని విడిపించడానికే శోధించబడ్డానని లేఖనంలో యేసయ్య చెబుతున్నాడు. చూడండి, నేటి దినంలో మనం కలుగుతున్న శోధనలు అనేక రకములు. వ్యాధుల ద్వారా, అప్పు సమస్యల ద్వారా, సాతాను ద్వారా, శ్రమల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా అనేక రకములుగా ప్రజలు శోధనలో ఉంటున్నారు. అయితే మీ అందరితో దేవుడు అంటున్నాడు, ఆ దినమున నేను ఎందుకు శోధించబడ్డానంటే మీ శోధనల నుండి మిమ్మల్ని విడిపించడానికి. ఆమేన్, హల్లెలూయా. నేటి దినములో మీ యొక్క శోధనల నుండి నేను సహాయము చేయడానికి ఆ దినమున శోధన నేను సహించాను. ఎందుకు యేసయ్య శోధన సహించాడంటే శోధనలో ఎలాంటి శ్రమ ఉంటుందో యేసయ్య గ్రహించాడు. శోధనలో ఎలాంటి భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు, ఎలాంటి బాధ దుఃఖము ఉంటుందో యేసయ్య రుచి చూచినవాడు కాబట్టి నేటి దినములో నీ శోధనలు నిన్ను దాటి ఆయన వెళ్ళడం లేదు. అనుక్షణము నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నీకేమేమి కావాలో ఆయా సందర్భాలలో, సమయాలలో నీ అవసరాన్ని బట్టి దేవుడు నీకు దయచేస్తున్నాడంటే నీ శోధనలో నీకు సహాయము చేయు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే శోధించబడే సమయంలో మనము సహాయము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అందుకని ఆ మాట ఏమనుందంటే శోధించబడు వారికి సహాయము చెయ్యగలవాడనై ఉన్నాను అంటున్నాడు. అంటే శోధించబడే సమయంలో మనకు సహాయం చేయువాడు రాజకీయ నాయకుడు కాదు, బంధుమిత్రులు, స్నేహితులు కాదు, లేదంటే ఇతరులు ఎవరో ప్రేమించిన వారు వీరు కాదు. నీ శోధనలో నీకు సహాయము కావాలంటే యేసయ్య పాదాల చెంత చేరాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే నీ శోధన అది ఎలాంటిదైనా ఆ శోధన నుండి విడిపించబడగలవు. అందుకనే సాతాను కలిగించే శోధనలు అని తంత్రములు మనం ఎరుగని వారము కాదు అని పౌలు గారు రాస్తున్నారు సంఘానికి. చూడండి ఆ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చూడండి, సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము. ఎవరు ఎరుగని వారు కారు అంటే సాతాను తంత్రములు దేవుని రక్తముతో కడగబడిన తర్వాత పరిశుద్ధులుగా జీవిస్తూ ఆత్మచేత నడిపించబడేవాడు సాతాను తంత్రములను చాలా జాగ్రత్తగా గమనించగలడు. ఒక సమస్య వస్తుందంటే ఇది సాతాను పెట్టి చిచ్చు అని జ్ఞానముగా ప్రవర్తించేవాడు నిజముగా దేవుని సంబంధి.
సాతాను తంత్రములో చిక్కుకునేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. ఈ సమస్య ఒక వ్యక్తి ద్వారా వస్తుందంటే వాడు సాతాను ద్వారా ప్రేరేపించబడి శోధనకు ఇది మార్గము తెరవబడుతున్నదని జాగ్రత్త కలిగి ఆ శోధనను తప్పించుకునేవాడు నిజమైన విశ్వాసి, పరిశుద్ధుడు, దైవభక్తి కలిగిన వారు. సాతాను తంత్రములో ఇరుక్కునేవారు ఎవరంటే భక్తి లేనివారు. తెలియని వాడే ఇరుక్కుంటాడు.